Welcome to Yo-Yo Cine Takis. వెంకీ నో చెప్పిన డైరెక్టర్ కు నాగ్ ఓకే చెప్పాడా అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. రీసెంట్ గా విడుదలైన ఓ హిట్ మూవీ కదా వెంకీయే చేయాల్సిందట. కానీ వెంకీ నో చెప్పడంతో మరో కాంబినేషన్ లో ఆ సినిమా తెరకెక్కింది. ఇప్పుడు ఇదే దర్శకుడితో కింగ్ నాగ్ మూవీకి ప్లాన్ చేస్తున్నాడు. దీంతో నాగ్ వెంకీని ఆలోచనలో పడేసినట్లు టాలీవుడ్ టాక్. ఇటీవల దర్శకుడు చంద్రశేఖర్ ఏలేట్ తో వెంకీ మూవీ చేస్తున్నాడనే టాక్ వచ్చిన విషయం తెలిసిందే. దర్శకుడు మారుతితో రాధా టైటిల్ తో సినిమాకు బ్రేక్ పడ్డాక వెంకీకి చంద్రశేఖర్ ఏలేటి ఈ స్టోరీ చెప్పాడు. అయితే వెంకీ ఈ దర్శకుడు చెప్పిన స్టోరీ రీసెంట్ గా హిట్ అయిన మనమంతా మూవీదే అట. దృశ్యం, గోపాలతో వరుసగా ఒకే జానర్ మూవీస్ చేయడంతో వెంకీ ఈ స్టోరీపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. దీంతో మోహన్ లాల్ తో అదే స్టోరీని సినిమా తీసి హిట్ కొట్టాడు చంద్రశేఖర్ ఏలేటి. ఇప్పుడు ఈ దర్శకుడితో సినిమా చేయాలని కింగ్ నాగ్ భావిస్తున్నాడు. అంటే వెంకీ నో చెప్పిన దర్శకుడికి నాగ్ అవకాశం ఇస్తున్నాడు. మనమంతా హిట్ తర్వాత ఏలేటి వినిపించిన కథకు నాగ్ ఓకే చెప్పేశాడని సమాచారం. నాగార్జున సైతం ఊపిరి, మనం, సోగ్గాడి చిన్ని నాయన వంటి విభిన్న చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. ఈ కోవలోనే ఏలేటి కథకు నాగ్ ఓకే చెప్పినట్లు సమాచారం. అయితే వెంకీ వద్దన్న దర్శకుడికి ఓకే చెప్పి వెంకీని నాగ్ ఆలోచనలో పడేసినట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తుంది. ఏదేమైనా బాబు బంగారం లాంటి రొటీన్ స్టోరీ కాకుండా మనమంతా లాంటి విభిన్నమైన కథకు వెంకీ ఓకే చెప్పి ఉండాల్సిందని సినిమా వర్గాలు అంటున్నాయి. Hi, this is Shreya. Please watch Yo-Yo TV. Enjoy.